హాయ్ ఫ్రెండ్స్, వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు 27/9/2024. ఓకేనా ఫ్రెండ్స్, 27/9/2024. ఈరోజు శుక్రవారం, సెప్టెంబర్ 2024. ఖచ్చితంగా మీరు నేను చెప్పే విషయాలు ఖచ్చితంగా యథార్థంగా ఉంటాయి. ప్లస్ నేను ఒక 100 మందికి ఫోన్ చేసి, లేదంటే నాకు తెలిసింది రోజు ఒక 100 మందితో రోజు మన దగ్గరికి రైతు మిత్రులు కానీ చాలామంది దగ్గర తెలుసుకొని మనకు మీకు విషయం చెప్పడం జరుగుతుంది. చాలామంది వ్యాపారస్తులకు కానీ, బ్యాడికి కానీ, గుంటూరు కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ప్రతి ఒక్క హైదరాబాద్ కానీ, మహారాష్ట్ర కానీ, బేడి మార్కెట్ కానీ ప్రతిరోజు మనం వాళ్ళతో ఫాలోఅప్ అయిన తర్వాతనే మీకు వీడియో రూపంలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంత లేట్ ఎందుకు అవుతుంది నేను ఒక్కొక్క రోజు వీడియో చేయడానికంటే, నేను నర్సరీలో పని ఫోన్లు చేసి మనం పూర్తి డేటా కనుక్కొని, ఎందుకంటే మనం జస్ట్ వాట్సాప్లలో రోజు వస్తూ ఉంటాయి, మనం అన్ని గ్రూప్లలో ఉన్నాం, కానీ అటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం అనేది చాలా వరకు తప్పు. మన దగ్గర మనం కనుక్కొని చెప్పేది చాలా వరకు ఫ్రెష్గా ఉంటుంది, మీకు చాలా వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మార్కెట్ అయితే మాత్రం తగ్గే ప్రసక్తే ఉండదు. బ్యాడీ మార్కెట్ కొంచెం డౌట్, కానీ బ్యాడీ మార్కెట్ కూడా 20435531కి మంచి రేట్ ఉంది. కానీ డీలక్స్ క్వాలిటీ ఉంటే ప్రతి ఒక్క వెరైటీకి ప్రతి ఒక్కటి, అది ఆర్మూరా, ప్రతి గుంటూరు అయినా, తేజ అయినా సరే, వరంగల్ అయినా, ఖమ్మం అయినా, ఎనీ మార్కెట్, హుబ్లీ అయినా సరే, గదకైనా సరే, చెలికిరైనా, ఎక్కడైనా సరే చూసుకోండి, క్వాలిటీ బాగుంటే, డీలక్స్ వెరైటీ ఉంటే ఒక్క నెల తర్వాత సరుకు ఎక్కడుందా అని వెతుక్కుంటా మీ దగ్గరకు వచ్చే రోజులు త్వరలో ఉన్నాయి. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మనం చెప్పినామంటే మాట వెనక్కి తీసుకునేది ఉండదు. మీరు నా వీడియోలు ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మీకు మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ వచ్చేదాని గురించి ఖచ్చితంగా రేపు మధ్యప్రదేశ్ ఎంత దెబ్బతినేది, పచ్చిమిరపకాయలు సాస్కు, పచ్చిమిర్చి సాస్ ఉంటుంది కదా, ఆ సాస్కు విపరీతమైన క్రేజ్ వచ్చిందంట. బంగ్లాదేశ్ నుంచి విపరీతమైన ఎక్స్పోర్ట్ పోతా ఉంది. అది ఎక్కడికి వెళ్తా ఉంది, చైనాకి వెళ్తుందా, లేకపోతే సింగపూర్ వెళ్తుందా, మలేసియా వెళ్తున్నది, మీకు ఆటోమేటిక్గా రేపు వీడియోలో ఖచ్చితంగా చెప్తా. రేపు ఖచ్చితంగా మీకైతే వీడియో చేస్తా. కొంచెం ఆరోగ్యం అయితే కొంచెం సహకరించట్లేదు, ఎందుకంటే కొంచెం గ్యాస్ ఫామ్, రకరకాల సమస్యలు. ఈరోజు బ్యాడీ మార్కెట్కి అయితే నిన్న వీడియో చేయాల్సింది కుదరలేదు, మైండ్ అయితే అస్సలు సహకరించలేదు. అసలు బ్యాడీ మార్కెట్కి అయితే దగ్గర 25,000 బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్. నిన్నటికి ఈ రోజుకి దగ్గర 2 నుంచి 1000, 2,000, 3,000 వరకు పెరగడం జరిగింది. మార్కెట్కి అయితే 65,000, 70,000 బస్తాలు. హైదరాబాద్ మార్కెట్కి అయితే 700 బస్తాలు రావడం జరిగింది. వరంగల్ మార్కెట్కి అయితే 800 బస్తాలు రావడం జరిగింది. ఖమ్మం మార్కెట్కి అయితే ఈరోజు 10,000 బస్తాలు రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను వీడియో చూస్తున్నారు కానీ ఖచ్చితంగా లైక్ చేయాలి. మినిమం 1000 మంది లైక్ చేస్తే చాలా వరకు రీచ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. 1000 మంది లైక్ చేయండి. మీకు ఇంకా త్వరలో మీకోసం iPhone 15 Pro కొన్నా, త్వరలో వస్తుంది. ఇంకా చాలా క్లారిటీగా వీడియోలు చేయాలనే ఉద్దేశంతో మీకోసం కొన్న. నాకైతే ఇప్పటికి 2 సార్లు మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఒకసారి 11,000 వచ్చినాయి, ఒకసారి 9,000 వచ్చినాయి. నేను 2 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తుంటే దగ్గర రేపు నవంబర్కు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు 20,000. ఓకేనా ఫ్రెండ్స్, నేను మొత్తం డేటా కూడా పెడతా. ఓకేనా. ఖమ్మం మార్కెట్ ఫస్ట్ చెప్పుకుందాం. ఖమ్మం మార్కెట్కి ఈరోజు 10,000 బస్తాలు వస్తే దగ్గర 18,000 కానించి 19,500, 20,000 వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది. ఇంకా మనం వరంగల్ మార్కెట్లో కూడా తేజ, గుంటూరు కూడా మందం చేశారు. అంటే ఎందుకు మందం చేశారంటే, వాళ్లకు 10 బండ్లు అవసరం ఉంది, 10 బండ్లు కొన్నారు. మళ్ళీ అవసరం కావాలంటే దగ్గర మన వాళ్ళు 1,00,000 బస్తాలు పెట్టారు. 1,00,000 బస్తాలు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి, సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి చెప్తా ఉన్నా, మొత్తుకుంటా ఉన్నా, కానీ వినట్లేదు. సగం అమ్మండి, ఒక నెల తర్వాత అమ్ముకోండి, నష్టమే ఉంది చెప్పండి. రైతులకు షేర్ చేయండి, చాలా మందికి విషయం అనేది అర్థమవుతుంది. వరంగల్ మార్కెట్లో ఈరోజు దగ్గర 8,000 బస్తాలు వస్తే ఈరోజు తేజాలు 16,500 కానించి 19,200 వరకు వేశారు. 341లు 14,000 కానించి 16,500 వేశారు. వండర్ హార్ట్ 14,000 కానించి 17,000 వరకు వేశారు. అగ్ని 12,500 కానించి 14,500 వరకు వేశారు. 5531 11,000 కానించి 14,000 వరకు వేశారనమాట. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు 700 బస్తాలు తేజాలు 14,000 కానించి 9,000 వరకు. ఆర్మూరు 10,500 కానించి 14,500, సింజంట 11,000 కానించి 14,000, సూపర్ 10 13,000 కానించి 16,000, తేజతాలు 8,000 కానించి 12,000, సీడుతాలు 5,000 కానించి 8,000.
గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి 70,000 బస్తాలు వస్తే తేజాలు 15,000 కానించి 18,500, 18,800, 3,000 కానించి 15,000, ఎక్కడో చోట 15,500, సింజంట 55 15,500, 16,000 కూడా మార్కెట్లో వేయడం అయితే జరిగింది. 16,000, 341 13,000 కానించి 17,500, నెంబర్ 5 13,000 కానించి 17,000, 273 కుబేరా 11,000 కానించి 14,000, 334 సూపర్ 10లు 15,000 కానించి 17,500, ఆర్మూర్ 12,000 కానించి 14,000, స్పార్కులు షార్కులు 14,000 కానించి 17,000, రోమి 26ల విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 17,000, డీలక్స్ క్వాలిటీ ఉంటే 17,500, 2043 బ్యాడ్కి 12,500 కానించి 16,500, డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే 18,000, క్లాసిక్లు అయితే 11,000 కానించి 13,000, 14,000, బుల్లెట్లు 12,000 కానించి 15,000, బంగారం అయితే 12,000 కానించి 15,000, బిఎఫ్ క్వాలిటీ 8,000 కానించి 11,000, తేజ తాళ అయితే 9,000 కానించి 11,000, 5531 అయితే 7,500 కానించి సీడ్ తాళ అయితే 5,500 కానించి 7,000, 8,000. డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం మార్కెట్ అయితే టైటు. ఈరోజు బ్యాడ్గి మార్కెట్ విషయానికి వచ్చేసరికి 25,000 బస్తాలు వస్తే దగ్గర 20,000 బస్తాలు సేల్స్ అయినాయి. డీలక్స్ క్వాలిటీ ఉంటే డబ్బీ బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి 10,000 కానించి దగ్గర ఈరోజు 30,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. 30,000కు ఇంకా పైన వేశారు మనకు. డబ్బీ బ్యాడ్కి 33,350 రూపాయల వరకు వేశారు ఈరోజు. డబ్బీ బ్యాడ్కి నిన్న 30,000 వరకు వేశారు. నిన్నది పెడతా ఈరోజుది పెడతా చూసుకోండి. 33,350 రూపాయలు డబ్బీ బ్యాడ్కి వేశారు 10,000 కానించి. కడ్డీ బ్యాడ్కి విషయానికి వచ్చేసరికి 10,000 కానించి 28,500. నిన్న 28,000 వేశారు, ఈరోజు 500 ఎక్స్ట్రా వేశారు. గుంటూరు రకాలు అయితే 16,900 వేశారు అక్కడ. కడ్డీ బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీలు చెప్పాను ఆల్రెడీ మీకు. 2043 ఎక్స్ట్రాడినరీ ఉంటే 18,500 కానించి 20,000, అది కూడా 10,000 కానించి 20,000. 2043 మీరు అనుకున్న సర్పన్ 102 కూడా దగ్గర 10,000 కానించి 22,000, 23,000 వరకు మార్కెట్లో. అంటే డైలీ ప్రతి ఒక్క వెరైటీకి 1,000-2,000 పెరుగుతూనే ఉంది. డీలక్స్ క్వాలిటీ కనిపిస్తే మాత్రం రేట్ ఎక్కువ వేస్తూనే ఉన్నారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు. మీరు అనుకున్న 411 కానీ 101 కానీ సువర్ణ బ్యాడిగిలు కానీ లేకపోతే కనుక కాశ్మీర్ ఆయిల్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా 10,000 కానించి 5,000 కానించి మనకు దగ్గర 15,000-16,000కు ఖచ్చితంగా 15,500 వరకు ప్రజెంట్ అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా ఆ విధంగా మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. 5531 అయితే మాత్రం 5,000 కానించి అది కూడా దగ్గర మనకు 10 నుంచి 5,000 కాంచి 10-15,000 వరకు 15,500, 16,000 కూడా ఎక్కడో చోట వేయడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇదైతే మనకు మార్కెట్లో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపైతే మాత్రం మధ్యప్రదేశ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.